రైట్. ఇక తెలుగు రాష్ట్రాల్లో కడప జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కడప జిల్లా రాజకీయాలపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఈసారి అక్కడి నుంచి వైఎస్ కుటుంబం నుంచి షర్మిల వైసీపీకి రెబల్ గా అక్కడి నుంచి పోటీ చేయటం, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల బరిలో నిలవడంతో కడప పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులతో పాటు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అసలు కడపలో ఏం జరుగుతుంది, కడపలో పోలింగ్ శాతం ఎలా నమోదైంది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఓవరాల్ గా కడపలో పోలింగ్ ఎలా నమోదైంది, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మనకు చంద్రమోహన్ జాయిన్ అవుతున్నారు. చంద్రమోహన్, చూస్తున్నాం కడప జిల్లా రాజకీయాలపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు షర్మిల, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఓవరాల్ గా కడపలో పోలింగ్ శాతం ఎలా నమోదైంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, కడప జిల్లాలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా చెదురుమదురు సంఘటనలు మినహా ఏ రకమైన పెద్ద సంఘటనలు ఏమీ జరగలేదు. కాకపోతే ఇంకా మొదటి నుంచి కూడా కడప జిల్లా సెన్సిటివ్ ప్రాంతాలు అలాగే బూతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం, అలాగే పోలింగ్ సక్రమంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఇక్కడ పోలింగ్ శాతం కూడా బాగా జరిగింది. ప్రస్తుతం మనము అంటే దాదాపుగా 98% పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగతా 2% ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. చాలా గ్రామాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయినా కూడా మరికొన్ని గ్రామాల్లో ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. అంటే దాదాపుగా మధ్యాహ్నం కొంత ఓటర్స్ రావడం ఆలస్యం కావడం, అలాగే ఈవీఎంలు కొంత ఇబ్బందులు పెట్టడం వంటి పరిణామాలతో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని శంకరాపురము, అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి, అలాగే సోములవారిపల్లె పంచాయతీకి సంబంధించిన కొన్ని పోలింగ్ బూత్లలో ఇంకా ఆలస్యంగానే కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారము కడప జిల్లాలో 72.85% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అలాగే కడప నియోజకవర్గానికి సంబంధించి 60.12%, జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి 78.32% నమోదైంది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 72.19% పోలింగ్ నమోదైంది. కమలాపురానికి సంబంధించి కూడా 75.16% నమోదైంది. బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి కూడా 73.83% నమోదైంది. పులివెందుల నియోజకవర్గంలో కూడా 75.8% నమోదైంది. మైదుకూరు నియోజకవర్గంలో 78.19% నమోదైంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలు అంటే కడప పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 78% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు బరిలో దిగడంతో కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందనే అభిప్రాయాన్ని చాలా చోట్ల కొంతమంది ఓటర్లు అయితేనేమి, రాజకీయ విశ్లేషకులు అయితేనేమి చెబుతున్నారు. ఉదయం పులివెందుల్లోని బాకారాపురం పోలింగ్ స్టేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీయులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైఎస్ షర్మిల ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇదే క్రమంలో పోట్లదుర్తి, ఎర్రగుట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో సీఎం రమేష్, ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు బీజేపీ తరఫున. ఆయన కూడా ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకొని అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో అనకాపల్లికి వెళ్లారు. ఈ క్రమంలో మొత్తం అంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో చాలా ఒక రకమైన వింత వాతావరణం నెలకొంది. క్రాస్ ఓటింగ్ అధికంగా జరిగిందనే అభిప్రాయం చాలా మంది నుంచి వస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది, కొంతమంది షర్మిలాకి వేశారని, కొంతమంది క్రాస్ ఓటింగ్ ఇతరులకు వేశారని కూడా తెలుస్తోంది. ప్రధానంగా ముస్లిం మైనారిటీస్, అలాగే కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు షర్మిలాకు ఓటేశారనే అభిప్రాయం ఉంది. చదువుకున్న వాళ్ళు, కొంతమంది మహిళలు కూడా షర్మిలాకు ఓటేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఇంకా కొన్ని గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వంశీ, థ్యాంక్ యూ చంద్రమోహన్.